హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టొమాటో, ఆలు అలాగే వంకాయ ఈ 3 వెజిటబుల్స్ కాంబినేషన్‌లో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ కర్రీ అనేది రోటీలోకి, రైస్‌లోకి కానివ్వండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక ప్లేట్‌లోకి 4 మీడియం సైజులో ఉన్న టొమాటోలని తీసుకోండి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా పండుగా ఉన్న టొమాటోల్ని తీసుకొని చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా గ్రేవీతోటి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి 4 పొటాటోస్ని తీసుకొని ఇలా పొటాటోస్ని పీల్ తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకొని మీడియం సైజులో కట్ చేసుకోండి. ఇలా ఆలు అనేది వాటర్లో వేసుకొని ఉంచుకోవడం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. చూడండి, ఆలు అనేది ఎప్పుడైనా ఈ సైజులో కట్ చేసుకొని చేసుకుంటేనే కర్రీ బాగుంటుంది. ఇప్పుడు కడాయిలోకి ఇలా వంకాయల్ని తీసుకొని వీటిని కూడా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి ఇలా వంకాయల్లో ఏవైనా పుచ్చులు ఉంటే అవి తీసేసి వీటిని కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఈ 3 కాంబినేషన్లో కర్రీ చేస్తే చాలా చాలా బాగుంటుందండి. ఇలా వీటన్నింటినీ సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. దీనిలో సాల్ట్ వేసుకొని ఉంచుకోవడం వల్ల ఈ వంకాయలు కూడా కలర్ చేంజ్ అవ్వకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా వీటన్నిటిని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక ఆనియన్ అలాగే ఒక పచ్చిమిర్చిని తీసుకొని వీటిని ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పొటాటోస్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పొటాటోస్ని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసి తీసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఆలు అనేది ఫ్రై అయ్యాక వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో వంకాయల్ని కూడా వేసుకొని వంకాయల్ని కూడా మీడియం సైజులో ఉంచుకొని కొద్దిసేపు ఫ్రై చేయండి. ఇలా వెజిటబుల్స్ని ఫ్రై చేసి తీసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా చాలా సూపర్గా కూడా ఉంటుంది. ఇలా వీటన్నింటినీ ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1.5 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ పోపు దినుసులు వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా పోపు మొత్తం ఈ విధంగా ఫ్రై అయ్యాక దీనిలో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, ఆనియన్స్ అనేది మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఈ విధంగా లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టొమాటోల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఈ టొమాటోల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని టొమాటోల్ని బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు టొమాటోల్ని మగ్గించండి. మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకుంటూ ఉండండి. చూడండి, టొమాటోల్ని మరికొద్దిసేపు బాగా ఉడికించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి.
చూడండి, టొమాటోలు అనేది ఈ విధంగా లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే 2 స్పూన్స్ వరకు కారంని వేసుకోండి. వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. కారం పచ్చివాసన పోయేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న పొటాటోస్ని అలాగే వంకాయల్ని కూడా వేసుకొని ఈ మూడింటిని ఒకసారి బాగా కలపండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ వెజిటబుల్స్ని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి. ఈ మూడింటి కాంబినేషన్లో కర్రీ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మూత తీసి వీటిని ఒకసారి బాగా కలపండి. చూడండి, ఈ విధంగా వెజిటబుల్స్ మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నింటినీ బాగా ఉడికించండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఈ వెజిటబుల్స్ని బాగా ఉడకనివ్వండి. చూడండి, వెజిటబుల్స్ అనేవి ఇలాగా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని అలాగే చివరగా కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోండి. కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇలా వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని కొద్దిసేపు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే ఈ మూడింటి కాంబినేషన్లో కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ అయిన ఈ కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే టమాటో ఆలు అలాగే వంకాయ కర్రీ చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.